కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ బటన్ని క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ క్లిక్ చేసి సేమ్ చూడండి అదే బార్డర్లో వస్తున్నాయి అనమాట లైన్స్ అన్నీ. సో దీన్ని ఫాలో అయిపోండి. ప్రీవియస్ పార్ట్లో ఏ విధంగా సేమ్ అదే విధంగా అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కామాలు ఇచ్చేద్దాం. కామాలు ఇచ్చేసి మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసి వర్డ్స్ మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఏంటంటే ఇక్కడ క్యాప్చర్లోకి పెట్టుకుందాం. అంటే ఇందాక పోయింది అది వీడియో సెకండ్ కదా ఇది, అందుకోసం అనమాట. ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఒకవేళ మీకు అది లాక్స్ అర్థం కాకపోయినా ఇంటెంట్లో మీరు ట్యాబ్ని క్లిక్ చేసి అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని అండర్స్కొని క్లిక్ చేస్తూ ఉంటే చూడండి మనకి లైన్ వస్తుంది. మళ్ళీ వర్డ్స్ మీకు అర్థమవుతుంది కదా. సేమ్ ప్రీవియస్ పార్ట్లో ఎలా చేసాను సేమ్ అలాగే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 5th పాయింట్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా మన స్టడీ గురించి అదేవిధంగా ఇక్కడ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఇవ్వాలన్నమాట ఈ బయోడేటాలో. వర్డ్స్ జాగ్రత్తగా చూడండి వీడియోని. సో 5th పాయింట్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు అక్కడ ఉంటే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుని లేకపోతే క్రియేట్ చేయండి. ఆడ 5th పాయింట్ కూడా క్లిక్ చేసి మళ్ళీ అదేవిధంగా కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ని క్లిక్ చేసి సేమ్ అదే లైన్లో రావాలన్నమాట ప్రతి ఒక్కటి మనకి. సో ఈ విధంగా అయితే మనం టైప్ చేస్తున్నాం చూసారా. ఇప్పుడు అదేవిధంగా 6th పాయింట్ వచ్చి అడ్రస్ ఇవ్వాలన్నమాట, అంటే ప్రజెంట్ అడ్రస్. ఇప్పుడు చూడండి మళ్ళీ 6th పాయింట్లోకి వచ్చేద్దాం. 6th పాయింట్లోకి వచ్చి ఇప్పుడు అడ్రస్ కూడా సేమ్ అదే విధంగా 6th పాయింట్ కూడా ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అని ఇచ్చేసి కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ని క్లిక్ చేసి వర్డ్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇది బయోడేటా ఫామ్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే ఓన్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే మీకు వీడియో పక్కన మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారా. ఇప్పుడు అడ్రస్ ఇస్తున్నాం మనం అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇవ్వాలి. ఈ విధంగా టైప్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తున్నాం అనమాట. దీంట్లో మళ్ళీ 2 పాయింట్స్ అయితే క్రియేట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అదే టెక్నికల్స్ అవి కూడా చేయాలి. అవి ఎలా అంటే మనం పాయింట్లు వేయకూడదు. ఇక్కడ 6 పాయింట్ అయ్యాయి కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనం ఏ వచ్చి ఎక్స్పీరియన్స్ అదేవిధంగా టెక్నికల్స్ అవి ఇవ్వాలన్నమాట, ఏబి విధంగా. ఇప్పుడైతే మళ్ళీ ఏ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇండెంట్ని జరుపుకోండి. ఇక్కడికి పైన లెఫ్ట్ ఇండెంట్ ఉంది కదా దాన్ని కొంచెం జరుపుకోండి. అంటే ఆ పాయింట్లు కొంచెం రైట్కి వచ్చే విధంగా, అంటే కొంచెం స్పేస్ ఉండాలి కదా దానికోసం అనమాట అది. ఇప్పుడు ఇండెంట్ని సెట్ చేసుకుని లేకపోతే మీరు కీబోర్డ్లో ట్యాబ్ని క్లిక్ చేసినా అది వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ ఏబి అని టైప్ చేయాలన్నమాట. ఏ వచ్చి ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి బయోడేటాలో ఉంది కదా అది టైప్ చేయండి. నేనైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ టెక్నికల్స్ అవి ఇస్తున్నాను. ఇక్కడైతే చూడండి మీరు షిఫ్ట్ పట్టుకొని 9 క్లిక్ చేయండి ముందు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇండెంట్ జరుపుకుంటాం మనం వీటికి, అంటే ఆ లైన్లో కొంచెం రైట్కి రావాలన్నమాట. ఇది ఇక్కడైతే నేను పెట్టాను అనమాట, అడ్జస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు ఏ అని ఇద్దాం. ఇక్కడ మౌస్ పాయింట్ పెట్టేసి ఏ అని ఇచ్చేసి ఏ ఇచ్చే ముందు షిఫ్ట్ పట్టుకొని 9ని ప్లస్ చేయండి. 9 ప్లస్ చేస్తే మీకు బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. బ్రాకెట్ ఓపెన్ అయ్యాక అక్కడ ఏ అని ఇచ్చేసి మళ్ళీ బ్రాకెట్ని క్లోజ్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని 0ని క్లిక్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయండి. ఎక్స్పీరియన్స్ అన్న ఇవ్వచ్చు, టెక్నికల్ అన్న ఇవ్వచ్చు, అంటే రెడ్ అన్న ఇవ్వచ్చు. నేను ఆడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తున్నాను. సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇది లాస్ట్ వీడియో అనమాట. దీని తర్వాత ఇంకోటి ఉంది ఓషర్స్కి సంబంధించి. సో మనం దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. సో అదేవిధంగా కింద చేసాం కదా ట్యాబ్ని క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ ఇచ్చేది. అదేవిధంగా దీనికి ఇచ్చేద్దాం. దీనికైతే 2 లైన్లు అయితే ఇవ్వాలి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇవ్వాలి దీనికి. తర్వాత బిగ్ కూడా అంతే 2 లైన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కింద మీరు పక్కన ఇంట్లో పెట్టుకోవచ్చు అదేం కాదు. మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ట్యాబ్ క్లిక్ చేసాం. ఇక్కడ ఇంట్లో పెట్టుకోండి లేకపోతే మీ ఇష్టం. ఈ పాయింట్కి ఇక్కడైతే అండర్స్కోర్ ఇచ్చేయాలి మళ్ళీ ఇంకోటి. వ్యూవర్స్ మీకు వీడియో అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేయండి. ఇది చేస్తేనే మీకు ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నట్టు, లేకుంటే ఇప్పుడు చూసిన పాటలన్నీ వేస్టే అనమాట. ఇప్పుడు అదేవిధంగా బి కూడా సేమ్ అదేవిధంగా ఆడ షిఫ్ట్ పట్టుకొని 9 ప్లస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది.
ఇవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని 9 ప్రెస్ చేసి బ్రాకెట్ ఓపెన్ అయింది, బి ఇచ్చేసి క్లోజ్ చేసాం బ్రాకెట్ని, మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసాం. ఇక్కడ మళ్ళీ లైన్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చే ముందు ఇక్కడ మళ్ళీ మనం టెక్నికల్ ఇవ్వాలి కదా ఇక్కడ బీలో, అది మర్చిపోయాను అనమాట. మర్చిపోయి ఇక్కడ అండర్లైన్ ఇచ్చేస్తున్నాం. అక్కడ టెక్నికల్ మళ్ళీ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చి దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఆ టెక్నికల్. ఇప్పుడైతే చూడండి నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తున్నాను, ఈ లైన్ తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి అడుగొచ్చి టెక్నికల్ ఇస్తున్నాను. వ్యూవర్స్ ప్రతి ఒక్కరు చూడాలన్నమాట వీడియోని జాగ్రత్తగా. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ అనమాట, అంటే ఓన్గా క్రియేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి దీన్ని కూడా 2 లైన్స్ ఇవ్వాల్సి వచ్చింది, 100 స్కోర్లు ఇచ్చేసి. చూడండి ఇప్పుడు బయోడేటా ఫామ్ చూడండి ఒక ఆర్డర్లో వస్తుంది మనకి, ఆ లైన్స్ కానీ కామర్స్ కానీ బాక్సెస్ కానీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి కిందకు వచ్చేసాక మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేయండి, ట్యాబ్ని క్లిక్ చేసి మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేయండి, మళ్ళీ ఇక్కడ 100 స్కోర్ ఇచ్చేయండి షిఫ్ట్ పట్టుకొని. ఇచ్చేసాం, మీకు ఈ విధంగా వస్తుంది. వ్యూవర్స్ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, ఇంకా ఎంఎస్ వర్డ్ కూడా అయిపోవడానికి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలన్నమాట, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు 6 పాయింట్ అయితే అయిపోయి, ఇప్పుడు 7 పాయింట్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇండెంట్ని జరుపుకోండి ఇటుకి, అంటే పైన లైన్లో ఉన్నాయి కదా మీకు 1 2 3 4 5 6 అని, దానికి బార్డర్లో రావాలన్నమాట. 7వది ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇప్పుడు అంటే మీ అడ్రస్ అనమాట, అది ప్రజెంట్ అడ్రస్ అని చేసి 7 పాయింట్ అక్కడ మళ్ళీ కీబోర్డ్కి ట్యాబ్ని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇందాక ఫస్ట్ చేసిన ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా చేయాలి. సో 7 పాయింట్ అయిపోయింది, ఇప్పుడు 8 పాయింట్ అనమాట పర్మనెంట్ అడ్రస్. దీనికి 7 పాయింట్కి మళ్ళీ ఇంకో లైన్ ఇవ్వాలి. కింద ఇక్కడ ఇంటూలు పెట్టుకోవచ్చు, ఇన్వర్టెడ్ కామర్స్ మీ ఇష్టం అది. తర్వాత మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసి అండర్లైన్ ఇచ్చండి, అంటే అండర్లైన్ పూర్తిగా ఇవ్వకూడదు, ఇక్కడ సగం ఇవ్వాలన్నమాట. ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు, మళ్ళీ దానికి మళ్ళీ బాక్సులు గీసుకోవాలి ఆడ. రెండు ప్రజెంట్ అడ్రస్ ఇచ్చేసి 2 లైన్లు వేసుకోండి, ఎందుకంటే 2 లైన్లు ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ అనమాట. ఇవాటి మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ కింద అడ్రస్ మళ్ళీ సెకండ్ కూడా ఇస్తున్నాం, మళ్ళీ సేమ్ మాదిరిగానే. ఇప్పుడు ఒకసారి ఫైల్ని పైకి జరుపుకోండి మీరు, కింద మీకు కనిపించడం లేదు కదా, కీబోర్డ్కి వెళ్ళి పైకంటే ఫైల్ పైకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ ప్రజెంట్ అడ్రస్ ఇస్తున్నాం. దీనికైతే సెకండ్ లైన్ వచ్చి సగం ఇవ్వాలన్నమాట, పూర్తిగా ఇవ్వకూడదు. ఇప్పుడు పైకి లేపాం అనమాట, పైకి పోనిచ్చాం కొంచెం. ఇప్పుడు మళ్ళీ అండర్ స్కోర్ కాడ మౌస్ పాయింట్ పెట్టి ఎంటర్ కొడుతున్నాం, ఎంటర్ కొడితే వచ్చింది. మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేస్తాం, కీబోర్డ్లోకి వెళ్ళి ట్యాబ్ని క్లిక్ చేస్తే మిడిల్లోకి వచ్చింది అనమాట, అది కల్సరు. మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేయాలి, అంటే ఒక ఆర్డర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ మొత్తం ఇవ్వకూడదు, సగం అంతవరకు ఇవ్వాలి. ఈ లైన్ని సగం ఇచ్చి ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ పిన్ అని టైప్ చేయండి మీరు, ఈ లైన్ ఇంతవరకు అయితే సరిపోద్ది మనకి. ఇక్కడ పిన్ అని టైప్ చేసి ఇక్కడ మళ్ళీ బాక్స్ అని ట్రాక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక ఆ బాక్స్ చూడండి, బాక్స్కి స్పేస్ ఉంది. ఇక్కడ అలా కాదు, అన్ని బాక్సులు కలుసుకొని రావాలన్నమాట ఒకటే ఆర్డర్లో. అంటే ఇక్కడ 6 బాక్సులు వస్తాయి, 6 క్రియేట్ చేయాలి. మీరు పైదాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకుంటే ఓన్గా క్రియేట్ చేయండి. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇందాక చెప్పాను కదా. సో దీనికైతే గుర్తులు ఏమి ఇవ్వను నేను, ఎందుకంటే మీకు ఆ పాటల్లో ప్రతి ఒక్కదానికి గుర్తులు మొత్తం ఇచ్చారనమాట. ఇక్కడ మీరే తెలుసుకోవాలన్నమాట, ఇది తెలుసుకోవాలి మీరు. వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ పాటలని. సో ఎందుకంటే దీనికి నేను మళ్ళీ మీకు గుర్తులు కూడా ఇవ్వను, ఇన్సర్ట్ ఏది, ట్యాబ్ ఏది, స్పేస్ ఏదని మీరే కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఆ పాటలన్నీ చూసి మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే బాక్స్ మనం ఎడిట్ చేస్తున్నాం, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఈ బాక్స్ ఏ విధంగా చేస్తాం మొత్తం పాటలు నేను చెప్పాను, ఆ పాటలు మళ్ళీ చెప్పండి. నేను ఒకసారి ఆ వీడియో చూసాక దీన్ని అయితే మీరు చూడండి, అవి చూస్తే మీరు ఈ ఫైల్ని అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మొత్తం 6 బాక్స్ కావాలి. చూడండి పైన బాక్స్ ఈ బాక్స్ డిఫరెంట్ ఉంది, అవి స్పేస్ ఉన్నాయన్నమాట, దీనికి స్పేస్ లేదు. మరి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ క్రియేట్ చేయొచ్చు దాని పక్కనే. ఫస్ట్ వీడియో చూసిలా అదే మాదిరిగా. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా వీడియో. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను మీకు.
కామెంట్లు ఇస్తాను మీకు. మళ్ళీ పేజీ లేఅవుట్లోకి వెళ్ళండి, అదే ఇన్సర్ట్లోకి వెళ్ళండి, షేప్ తీసుకోండి, మళ్ళీ బాక్స్ని క్రియేట్ చేయండి. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయాలన్నమాట. అంటే మీరు కంపెనీలోకి వెళ్తే మీ చేత ప్రాక్టికల్గా చేపిస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పవచ్చు వీటి గురించి. ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు ఫైల్ చేపిస్తారు స్టార్టింగ్లో, ఈ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని. సో కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూడండి వీడియోని. ఇక్కడైతే బాక్సెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వరకు మనకి ఇక్కడ 8 పాయింట్లు అయితే అయ్యాయి, ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ముందు ఇప్పుడు 5 బాక్స్ అయ్యాయి, మళ్ళీ 6 బాక్స్ తీసుకుందాం. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళాలి, షేప్ని తీసుకోవాలి, మళ్ళీ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ దాని పక్కనే దాన్ని డ్రాగ్ చేయాలి. సో చూసారా, పిన్ నెంబర్ అయితే ఈ విధంగా వచ్చేసింది. మళ్ళీ అండర్లైన్ కాడ మౌస్ పాయింట్ పెట్టేసి ఎంటర్ కొట్టండి, కిందకు వచ్చేసిద్ది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట. మళ్ళీ దీనికి కూడా 2 లైన్లు ఇవ్వాలి. 2 లైన్లు ఇచ్చి ఇందాక పని చేసాం కదా ప్రెజెంట్ అడ్రస్ కాడ, అదేవిధంగా దీన్ని కూడా సేమ్ అలాగే ఇవ్వాలన్నమాట. దీన్ని కూడా మళ్ళీ పిన్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు పైన ఎంటర్ చేసి కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు ఆ బాక్స్ని. అదేవిధంగా లేదంటే మళ్ళీ ఇందాక ఏ విధంగా క్రియేట్ చేశారో అదేవిధంగా మళ్ళీ కింద కూడా క్రియేట్ చేయాల్సి వచ్చింది బాక్స్ని. సో కింద కూడా తీసేసుకోండి మీరు. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా వీడియో. ఫస్ట్ పార్ట్లు చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది, ఎందుకంటే ఇది మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అనమాట. దీనిలో ఏంటంటే మొత్తం చెప్పము, మీరే తెలుసుకోవాలి పైన టూల్స్ని వేటిని ఉపయోగిస్తున్నామని. సో వ్యూవర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీడియోని. ఇప్పుడు మళ్ళీ బాక్స్ని క్రియేట్ చేయాలి వీడు కూడా. ఏంటంటే మీకు ఇక్కడ లైన్లో నేను ఏం టైప్ చేస్తాను కూడా మీకు చెప్పట్లేదు మీకు, ఎందుకంటే ఆ ఫామ్ని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇటు పక్క సైడ్లో ఫస్ట్లో చూపిస్తాను. దాంట్లో ఏ పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్లో మనం ఎంటర్ చేయాలా. నేను ఏంటంటే క్లీన్గా చెప్పట్లేదు ఇప్పుడు మీకు, ఎందుకంటే ఇది ఓన్గా మీరే చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ బాక్స్ని క్రియేట్ చేసుకోండి. సో వ్యూవర్స్ వీడియోలో అయితే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. మళ్ళీ ఆ బాక్స్ని తీసుకోవాలి, దాన్ని మళ్ళీ వైట్లోకి మార్చుకోవాలి, మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళాలి, షేప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ వైట్ బాక్స్ తీసుకుంటే అది ఆ బాక్స్ వైట్లోకి వచ్చేసింది. సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట వీడియో. సో ఆ బాక్స్ని ఇందాక ఏ విధంగా క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా క్రియేట్ చేయాలన్నమాట. ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు. అసలు బయోడేటా ఫామ్ చూడండి ఎంత అందంగా వస్తుందో. ఫామ్ డిజైన్ చూడండి, చూసారా. అంటే ఇది మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట. మనం స్టార్టింగ్లోనే ఇంత బాగా క్రియేట్ చేస్తామని మీరు అనుకోవాలన్నమాట. మీరు సేమ్ ఇదే విధంగా చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో వ్యూవర్స్ మీ అందరికి అర్థమవుతుంది కదా. ఇది కానీ క్రియేట్ చేసాయంటే మీకు ఇంకా ఎదురే ఉండదు మైక్రోసాఫ్ట్ మీద. నెక్స్ట్ పాయింట్లు కూడా చూపిస్తాను మీకు. సో వ్యూవర్స్ సేమ్ ఇదే మాదిరి చేయండి, ఎక్కడ మిస్టేక్ చేయకూడదు. సో వీడియో కూడా అయిపోవడానికి వస్తుంది, ఇంకా 8 మినిట్స్ ఏముంది. అదేవిధంగా ఇప్పుడు 10 వచ్చి అదర్ ఇన్ఫర్మేషన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటుల్లా.
అది మీరే తెలుసుకోవాలి, నేను చెప్పనన్నమాట. ఒకసారి బయోడేటా మీకు స్టార్టింగ్ వీడియో చూపించాను, మోడల్ ఎలా ఉందో ఆ మోడల్ని చూస్తా మీరు చేయాలి. అక్కడ పాయింట్లు ఏమొస్తాయి మీ ఇష్టం, మీరు కొత్తగా ఏమైనా చేసినా దాన్ని ఆ పాయింట్లను చూస్తా చేసుకోండి. కింద అడ్రస్ ఏమి ఇస్తున్నాము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్, బయోడేటా అంటే అదే కదా ఉండేది, మన రెజ్యూమ్లో ఏముంటాయో అవే కదా ఇచ్చేది, అది సేమ్ అంతే అనమాట. ఇది పాయింట్ 10 అనమాట. దీని కూడా సేమ్ అంతే. ఇందాక ఏ విధంగా చేసామో అదే విధంగా షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ని క్లిక్ చేస్తామంటే ఈ విధంగా అయితే మనకి లైన్ అయితే పోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వండి. ఇంకా ఆ ఇండియన్ దాకా కిందకు వస్తుంది, మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇస్తే చూడండి, బ్యాక్ స్పేస్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇంతే అనమాట. దాదాపు పాయింట్ 11 కూడా సేమ్ ఇంతే అనమాట. వ్యూవర్స్ ఎక్కడ ఏ మార్పు లేదు, ప్రీవియస్ వీడియోలో ఎలా చేశారో సేమ్ అదే పాయింట్లు ఇస్తున్నారు. కీబోర్డ్లో ట్యాబ్ని ఇండియన్ని సెట్ చేసిన ట్యాబ్ని క్లిక్ చేస్తున్నారు, మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేస్తున్నారు, షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ని ఇచ్చేస్తున్నారు అనమాట. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు ఓన్గా క్రియేట్ చేస్తున్నారనమాట, అంటే ఇది మీ ఓన్ క్రియేట్ ఫైల్ అనమాట ఇది, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి వ్యూవర్స్. మీకు బయోడేటా ఫామ్ చూడండి, డిస్ప్లే మీద ఎంత డిజైన్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అంటే ఇది మీరు చేస్తున్నారనమాట, నేను చేయడం కాదు, నేను ఆల్రెడీ చేసి చూపిస్తున్నాను మీకు లైవ్లో. కాబట్టి ఈ టూల్స్ అన్నీ ఉపయోగించి ఇప్పుడు మీరు చేయాలన్నమాట. ఎందుకంటే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ప్రీవియస్ వీడియోలో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పార్ట్ 2లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను అంత క్లియర్గా, ఎందుకంటే ఇది మీరు చేయాలి. ఎందుకంటే ఇది కూడా నేను చెప్పాను అనుకోండి, ఇంకా మీరు నేర్చుకున్న వేస్ట్ అనమాట. సో ఈ విధంగా పాయింట్లు ఇచ్చేయాలన్నమాట మనం వరుసగా. చూడండి ఇప్పుడు ఎంత బాగా క్రియేట్ చేస్తున్నామో, ఇది నేను కాదు మీరు అనుకోవాలి. సో పాయింట్ 12 కూడా ఇచ్చేసామన్నమాట. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, పాయింట్ 13, పాయింట్ 14 కూడా ఇవ్వాలి. అవి ఇచ్చాక కింద మళ్ళీ మనకి ప్లేసు, డేటు, అదేవిధంగా ఇక్కడ ఫైట్ ఫుల్ అని మొత్తం కింద కూడా ఇవ్వాలి, అవి కూడా చూపిస్తాను. అయిపోవడానికి వచ్చింది ఇది కూడా, ఇంకా 5 మినిట్స్ ఉంది వీడియో. 13 పాయింట్ కూడా ముందు ఈ ఫిలప్ చేయండి మీరు కింద. అంటే ఇక్కడ నేను ప్రీవియస్ ఫైల్లో ఏముందో అది ఇస్తున్నాను, మీరు దాంట్లో చూడండి, వీడియోలో స్టార్టింగ్లో ఇచ్చినాను ఫైలు, ఆ ఫైల్ని చూసిన దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు కూడా సేమ్ దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ ఫైల్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని చూస్తా చేయండి ఒకసారి. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఇవ్వాలి. కాకపోతే ఈ డిజైన్ టూల్స్ అనేది మీకు ప్రీవియస్ పార్ట్లో చెప్పి ఆ పార్ట్లన్నీ ఉపయోగించేస్తున్నాం మనం. సో వ్యూవర్స్ 13 పాయింట్స్ అయిపోయాయి, ఇప్పుడు 14 పాయింట్ అనమాట. అంటే ఫైల్ కూడా అయిపోవడానికి వచ్చింది, క్రియేట్ అయిపోతుంది ఫైల్ కూడా. ఇప్పుడు 14 పాయింట్ అనమాట, అంటే లాస్ట్ పాయింట్ ఇది. దీన్ని క్లిక్ చేసాక మళ్ళీ కింద ఏం వేయాలో అది కూడా చూపిస్తాను మీకు. దీన్ని కూడా క్రియేట్ చేసేయండి. సో వ్యూవర్స్ వీడియోలో అయితే ఈ 2 పార్ట్లు ఒకటే రోజు చేస్తున్నాను. సో వ్యూవర్స్ వీడియో అర్థమవుతుంది కదా మీకు, సేమ్ ఇదే మాదిరిగా వచ్చేయండి. సో వీడియో చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇంతవరకు అయితే మనకి అయిపోయాయి అనమాట బయోడేటాల ఫామ్స్. ఇప్పుడు కింద కొంచెం అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉన్నాను, దాన్ని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మీరేంటంటే నేను చేసిన దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అది ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే మీ కాడ ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. అందుకోసం ఇప్పుడు నా ఫైల్లోకి వెళ్తున్నాను, నేను నా ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ బయోలోకి వెళ్తున్నాను. ఇందాక చూపించలే మీకు, దాంట్లో సగం ఉంది ఇన్ఫర్మేషన్, మిగతా సగం కిందదనమాట. దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసి కాపీ చేసి ఆ ఫైల్ పేస్ట్ చేయాలి. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తే మనం ఇప్పుడు కాపీ చేసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయి ఇప్పుడు మనం డిజైన్ చేసే ఫైల్ దాంట్లోకి వెళ్ళాలన్నమాట. దాంట్లోకి వెళ్ళి కింద ఇక్కడ చూడండి కొంచెం స్పేస్ ఇచ్చుకోవాలి, అంటే అక్షరాలు కొంచెం రైట్ సైడ్కి వచ్చే విధంగా. ఇప్పుడు మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి మనం పేస్ట్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఈ కాపీ పేస్ట్ అనేది మీకు ప్రీవియస్ పార్ట్లో చెప్పాను, ప్రతి ఒక్క పార్ట్లో వీడియో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి దాన్ని పేస్ట్ చేస్తున్నాను, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను.
కానీ మనకి అది పేస్ట్ కావటం లేదు. ఒకసారి మళ్ళీ ఫైల్లోకి వెళ్దాం. ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ కాపీ చేసుకుందాం. అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, అంటే కాపీ కాలేదన్నమాట అది. ఇప్పుడు మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ని ఓపెన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే కాపీ అయిపోయింది మనకి. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మన ఫైల్లోకి వెళ్దాం, క్రియేట్ ఫైల్లోకి. ఇప్పుడు మౌస్ పాయింట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ పే చేసాను చూసండి, వచ్చింది కదా. ఇక్కడ లాస్ట్కి వచ్చి లెఫ్ట్ సైడ్ థ్యాంక్ యూ సార్ అని రావాలి, రైట్ సైడ్ వచ్చి ఫైట్ ఫుల్ అని రావాలి. ఇక్కడ థ్యాంక్ యూ సార్ కింద దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కాపీ చేసి మళ్ళీ అడుగు పేస్ట్ చేయండి రైట్ సైడ్కి. ఇప్పుడు దాన్ని కాపీ చేసుకున్నాం మనం. ఇప్పుడు డిలీట్ చేసాం కీబోర్డ్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి థ్యాంక్ యూ సార్ వల్ల దాని కింద ముందు దీన్ని చేసుకోండి. ఇక్కడ ఫైట్ ఫుల్, యువర్ ఫైట్ ఫుల్లో దీన్ని కొంచెం మౌస్ పైన ట్యాప్ చేసుకుంటూ వచ్చి ట్యాప్ బటన్ ఇక్కడ ఫైట్ ఫుల్ అని దాన్ని ఇచ్చేసాం, పేస్ట్ చేసాం. ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మౌస్ పాయింట్ పెట్టి ఇక్కడ ప్లేస్ ఇవ్వాలి మీరు కింద, అంటే ప్లేస్ మీ ఊరు ఇవ్వాలన్నమాట. ప్లేస్ అని టైప్ చేసి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కొని క్లిక్ చేయాలి. ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి లైను. తర్వాత డేట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆ పేజ్ సరిపోలే, కింద పేజీకి వచ్చేసింది. ఏం పర్లేదు, కింద పేజీలోనే చేసుకోండి. మీరు ఒకటే ఫైల్ కూడా చేయొచ్చు. దాని ఇందా చెప్పాను కదా, లైన్ స్పేసింగ్ ఇదే సరిపోయింది. అది ప్రీవియస్ పార్ట్లో ఉన్నాయి చూడండి ఆ వీడియో. ఇప్పుడు డేట్ ఇచ్చేసాం, పైన ప్లేస్ కింద డేటు. అదేవిధంగా ఇక్కడ యువర్ ఫైట్ ఫుల్లో దీన్ని ఇప్పుడు ఒకసారి మనం కాపీ చేసి మళ్ళీ ఇటుకి జరుపుకుందాం రైట్ సైడ్కి. ఇక్కడైతే కట్ చేస్తాం మళ్ళీ దాన్ని. సో వ్యూవర్స్, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. యువర్ ఫైట్ ఫుల్లో దాన్ని కాపీ చేసి అక్కడ కట్ చేసేద్దాం. కాపీ చేసుకున్నాం, కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ కొట్టాం. ఇప్పుడు మౌస్ పైన కీబోర్డ్ ట్యాబ్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఆ స్పేస్ జరుగుతుంది. ఇక్కడ పేస్ట్ చేద్దాం దాన్ని. ఇప్పుడైతే దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పేస్ట్ చేశాను, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మౌస్ పాయింట్ అక్కడ పెట్టి కొంచెం కిందకు వచ్చి ఇప్పుడు లెఫ్ట్కి వచ్చింది. మళ్ళీ ట్యాబ్ని క్లిక్ చేసుకుంటూ రావాలి దాని పక్కకి. ఇప్పుడు ట్యాబ్ని క్లిక్ చేసి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని 9 ప్లస్ చేయండి, మీకు బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని అండర్స్కొని క్లిక్ చేస్తూ ఉంటే లైన్ వస్తుంది మీకు కింద చూస్తున్నారా లైవ్లో. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని 0ని ప్లస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. సో బయోడేటా ఫామ్ ఇదనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇదే మీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కానీ మీరు ఎలా క్రియేట్ చేసే ఒకసారి చూసుకోండి. ఈ ఫామ్ ఎలా ఉందో డిజైన్ అలాగే మీరు చేసేనట్లయితే మీకు ఇది వచ్చేసినట్టే MS వర్డ్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏమన్నా మీకు స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే ఈ విధంగా రివ్యూలోకి వెళ్ళి స్పెల్లింగ్ అడ్జస్ట్మెంట్లో దాన్ని ఇందాక చెప్పించండి ప్రీవియస్ పార్ట్లో దాన్ని క్లిక్ చేస్తుంటే మనకి ఈ విధంగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా పోతాయి అన్నమాట. చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన ఫైల్ అనమాట ఇప్పుడు. సో వ్యూవర్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. పోతే MS వర్డ్లో లాస్ట్ పార్ట్ ఇంకోటి ఉందన్నమాట, అది రేపటి వీడియోలో అయితే మీకు క్లీన్గా చూపిస్తాను. సో ఇంతవరకు అయితే ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.